ఈరోజు శ్రీకాకుళం జిల్లా నుంచి బయలుదేరి రెండవ రోజు ఈ సైకిల్ యాత్ర జరుగుతుంది. ఈరోజు పలాస స్థానిక ఎమ్మెల్యే శ్రీ గౌతి శ్యామసుందర శివాజీ గారికి కలవడం జరిగింది, వినతిపత్రం సమర్పించడం కూడా జరిగింది. ఈరోజు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరికీ కూడాను రెగ్యులేట్ చేయవలసిన ఆవశ్యకత ఉంది. దీన్ని ప్రభుత్వం సుప్రీంకోర్టు అడ్డంకి అని చెప్తున్నారు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఎవరైతే ఇరెగ్యులర్గా ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళని రెగ్యులేట్ చేయము. ఎవరైతే నామ్స్ ఇచ్చింది దాంట్లో లోకల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉండాలి, అలాగే 2 పత్రికల్లో ప్రముఖ దినపత్రికల్లో అడ్వర్టైజ్మెంట్ చేసి ఉండాలి, అలాగే జిల్లా డిఎస్సి ప్రకారం కూడా ఉద్యోగాలు వచ్చి ఉండాలి, క్వాలిఫికేషన్స్ అన్ని కూడా కరెక్ట్గా ఉండాలని చెప్పారు, నేటి వరకు పనిచేస్తుండాలని చెప్పారు. ఇవన్నీ అర్హతలు రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు మాత్రమే ఉంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం దీని మీద స్పందించి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ కూడా రెగ్యులేట్ చేయడానికి అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా రెగ్యులేట్ చేయాలి. ఇకపై రెండవ విషయానికి వస్తే స్థానికంగా మాకు పనిచేస్తున్నటువంటి RCH2 ANMs అందరికీ కూడాను మాకు MPH FP ఇచ్చినటువంటి బేసిక్ పే గతంలో 10,200 ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అదే 21,360 రూపాయలు జరిగినప్పుడు ఈ 21,360 రూపాయలకి పెంచాల్సిన బాధ్యత ఉంది. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులు కాబట్టి ఈ ఫండ్ కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి ఆర్థిక భారం కూడా పడదు. కాబట్టి ఈ 2 సంవత్సరాల మీద కూడా ఈవేళ జిల్లా వ్యాప్తంగా సైకిల్ యాత్ర చేసి అంతమంది ఎమ్మెల్యేలందరికీ కలిసి ఇది చివరిసారిగా లక్షవారం 8వ తారీఖున 2 గంటలకి శ్రీకాకుళం DNH ఆఫీస్ వద్ద ముగుస్తుంది. దీనికి ఈ ఉద్యోగస్తులు అందరూ కూడా రెగ్యులర్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అలాగే అవుట్ సోర్సింగ్, RCH2 అందరూ కూడా అటెండ్ అయ్యి ఈ సమావేశాన్ని దిగ్విజయంగా మన ముగింపు కూడా జరగాలని చెప్పి మీ అందరికీ ఈ సభాముఖంగా కోరుచున్నాను. నా పేరు జి సోమేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్.